టామ్కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలట. నీకు ఫస్ట్ నువ్వు తెలంగాణ ఉద్యోగాలు మీ ప్రభుత్వం, విదేశాల్లో ఉద్యోగాలు కాదు వివేక్. మంత్రి వివేక్ తెలంగాణ ఉద్యోగాలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా. ఆ ఉద్యోగాలు భర్తీ చేయరు. ఎన్నిసార్లు టెట్ వేస్తారు? ఇది 4వ సారి టెట్ వేస్తూ ఉన్నారు. ఆ టీచర్ల నియామకం జరపరా? డిఎస్సి నోటిఫికేషన్ వేయరా? ఇక మెగా డిఎస్సి అంటారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయరా? ఉద్యోగ ఖాళీలు చెప్పరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వరు. ఏమనంటే ఇక విదేశాల్లో ఉద్యోగాలట ఇక పెద్ద ఈయన ఇంత పెద్ద పేపర్ రాయించుకోండి. ఇక ఎవరికని ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలంటే ఇక 118 ఏటీసీల ద్వారా ఏటా 25,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. జర్మనీలో ప్రతి ఏటా 5 లక్షల జాబ్ వేకెన్సీలు ఉన్నాయి. ఏడాదికి 90,000 వీసాలు జారీ చేసేందుకు ఆ దేశం ముందుకు వచ్చిందంటూ చూస్తున్నాయి. ఇది చూడండి, జర్మనీలో ప్రతి సంవత్సరం అట 5 లక్షల జాబ్ వేకెన్సీలు ఉన్నాయట. మరి జర్మనీలో వేకెన్సీలు ఉన్నాయని చెప్పినావు కదా, మరి తెలంగాణలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో చెప్పలేవు. మరి అందుకు చెప్తలేవు. మరి తెలంగాణలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అది తెలియదు. ఇక అది తెలియదు, మాకు డేటా రాలేదు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మాకు తెలియదు. మరి ప్రభుత్వం నడుపుతురా, సర్కస్ నడుపుతురా, ఏం నడుపుతున్నారు? మరి ఎందుకు ఈ స్టేట్మెంట్లు ఇవ్వాలా? ఏడాదికి 90,000 వీసాలు జారీ చేసేందుకు ఆ దేశం ముందుకు వచ్చిందట. ఇక టామ్కామ్ ద్వారా 4 నెలల్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తాం. యువత ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల మాయలో పడొద్దని సూచన. అసలు వాస్తవానికి మీకు సోయి ఉండాలి, కొంచెం తెలివి ఉందా, జ్ఞానం ఉందా? మనం వేరే దేశం అంటే పరుగులు పెట్టడం కాదు. అవసరమైతే వేరే దేశంలో తెలంగాణకు వచ్చి పనిచేసేలా డెవలప్ చేయాలి. బయట ప్రపంచ దేశాలు ఇండియాకు వచ్చి పనిచేసుకునేలాగా డెవలప్ చేయాలి. మోడీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇది కదా చేయాల్సింది. ఇదే వదిలేసి అందరూ కూడా విదేశాలకు పరుగులు పెడతా ఉన్నారు. యువత అంతా కూడా, ఈ దేశ యువత అంతా కూడా, ఈ దేశ భవిష్యత్తు మొత్తం కూడా విదేశాలకు పరుగులు పెడితే ఇక్కడ డెవలప్ ఎట్లయితుంది? ఏ విధంగా ఇక్కడ డెవలప్ అవుతుంది? ఇక మీకు ఏమైనా కానీ అందరిని బయటికి పంపించాలి, ఇక ఉన్న వాళ్ళ దగ్గర దోసుకొని తినాలి. ఇది వీళ్ళ కథ.